మేము పుట్టిన ఇంట్లో ఈ బస్సుకి వచ్చినాకనే పుట్టిన బిడ్డలై కొడుకులై పెళ్లిలు అయినాయి 6 మందివి మరదలు చేసిన మన్మాంగులు మన్మరాళ్ళు పెద్దగా అవుతున్నారు. మరి ఈ రోజు ఆ ఇల్లు పోతే ఏంటి మీ పరిస్థితి? మేము పోవద్దు అని మా పట్టుదల. పోవద్దు. ఆయన కాదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎవరు వస్తారో అడ్డం రారి బుల్డోజర్ తో గుద్దిచ్చి కూడా కూలగొట్టద్దు. మాకు ఉండేది ఇన్ని అవకాశం మంచిగా ఉంది. మా పిల్లలు పెరిగి నేను ఇక్కడ చదివి ఇక్కడ పెళ్లిళ్ళు చేసినాం. పిల్లలు అయినరు, పిల్లలు పెద్దగా అయినరు, మనమరాళ్ళు మనమాంగులు కూడా ఉండాలి. మేము ఇదే బస్తీలో ఉంటాం. మేము ఈ బస్తీ ఇడిస్తే మేము చచ్చిపోతాం. మేము అందరం చచ్చిపోతాం. మాకు మంచిగా ఉంది. ఏరు అని సమస్య లేదు. ఏరు నీళ్ళు వచ్చినా కూడా మేము సముద్రంలో ఆ నీళ్ళతో తెచ్చుకొని మేము తానాలు చేసుకున్నాం, బట్టలు వినుకున్నాం. అంటే మీరు ఈ మురికి నీళ్ళలో ఉంటారట, మంచి వసతులు కల్పిస్తాం మీకు, మంచి హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజ్. వద్దు మాకు ఇక్కడనే అలవాటు అయింది. మాకు ఇక్కడనే పుట్టినాము, మేము ఇక్కడనే అలవాటు అయింది. మాకు ఇన్నే మంచిగా అనిపిస్తుంది. మాకు బతుకుదేరు వీడ ఉంది. మాకు పనులు దగ్గర ఉన్నాయి. మాకు చేసుకుంది బతికేనికి. ఏం లేదు, ఇక ఇల్లు ఒక్కటే ఉంది మాకు. ముఖ్యమంత్రి అన్న ఇంత ముందు ప్రభుత్వాలు ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా కాల్ చేయండి అది ఎవ్వరని లేరు. మరి ఎందుకు ఈయన ఎందుకు ఎట్లా అంటుండో ఏమో. అందు గురించి పట్టుదల మేము ఉన్నాం. మేమంతా ఒక్క పట్టుదల ఉన్నాం బస్తలం. రేపు కూల్చడానికి ఇట్లా అధికారులు వస్తే ఏం చేస్తారు? మేము అడ్డ పడతాం. మమ్మల్ని చంపేసిపోరు. చంపకాక మమ్మల్ని చంపినా పర్వాలేదు, అట్లే పోతాం. మేము ఉండేం లాభం. మాకు బతుకుదేరు వీడ ఉంది. మేము పైసలు బునాదులు తోడి, ఒక మనిషి లోతు బునాది తోడి మేము బెందరాయి తెచ్చి గనేట్రాలు తెచ్చి మేము కట్టుకున్నాం. రూపాయి మేము అప్పులు చేసుకొని మిత్తిలు కట్టుకొని పిల్లల పెళ్లిళ్ళు చేసుకున్నాం. పిల్లలకు ఇప్పుడు పిల్లలు అయినరు, పెద్దగా అయినరు. మేము అవకాశం ఇక్కడ మంచిగా ఉంది. మాకు ఎక్కడ పోయినా మాకు మంచిగా లేదు. ఇడిపోం. మాకు ఇళ్ళతో పాటు